ఎన్నెన్నో వేదనలు అనుభవించినాడు నిన్ను రక్షించుట కొరకే, మన పాపం కడుగుట కొరకే, మన పాపం కడుగుట కొరకే. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. వెలలేనిది తన త్యాగం, కనలేనిది ఆ మరణం. విలువైన నీ కోసమే. అత్యంత ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, యేసుక్రీస్తు పొందిన శిలువ శ్రమలను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు శిలువ శ్రమలు యాదృచ్ఛికంగా జరగలేదు, అనుకోకుండా యాక్సిడెంటల్ గా జరగలేదు. ఆయన పొందే ప్రతి శ్రమ ప్రవచనాత్మకంగా ప్రవచించబడింది. పాత నిబంధనలో ప్రవచనాలన్నీ ఆయన ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆయన శిలువ యాతనను, శిలువ శిక్షను భరించాడు. అందులో భాగంగా ఈరోజు ఆయన తృణీకరించబడాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 11-12 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు యేసు ప్రభులో ఏ నేరము కనుగొనలేక ఆయనను విడుదల చేయాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయినా కూడా ప్రజలు పట్టు విడవకుండా ఆయనకు శిలువ శిక్షను అమలు చేయాలని కేకలు వేస్తున్న తరుణములో యేసు ప్రభు గలిలయ ప్రాంతానికి చెందినవాడని తెలుసుకొని గలిలయ ప్రాంతంలో ఉన్న వారిని తీర్పు తీర్చే అధికారము హేరోదుకి ఉందని హేరోదు వద్దకు పంపించాడు. హేరోదు యేసును చూసి చాలా సంతోషించాడు. ఆయన చేత ఏదైనా సూచక క్రియ చూడాలని నిరీక్షించాడు. ఆయనను చూసి చాలా ప్రశ్నలు వేశాడు. అయినా కూడా యేసు ప్రభు ఒక్క మాట కూడా జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. మరో ప్రక్క ప్రధాన యాజకులు, శాస్త్రులు హేరోదు ముందు నిలబడి యేసు ప్రభు మీద తీక్షణముగా నేరం మోపడం జరుగుతూ ఉంటుంది. చివరికి హేరోదు తన సైనికులందరితో కలిసి ఆయనను తృణీకరించి అపహసించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన తృణీకరించబడాలని ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి. యెషయా భక్తుడు 53వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాశాడు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతని ఎన్నిక చేయకపోతిమి అని చదువుతుంటున్నాం. యేసు ప్రభువారు తృణీకరించబడతాడని వ్రాయబడింది. నిజముగానే ఆయన తృణీకరించబడ్డాడు. చూశారా ప్రవచనాలు ఎంత తేటగా నెరవేరుతూ వచ్చాయో. యేసు ప్రభువారు కూడా శిలువ మరణానికి ముందు తన శిష్యులతో ముందుగానే చెప్పాడు. యేసు ప్రభువారు రూపాంతరం పొందిన తర్వాత ఆ కొండ మీద నుండి దిగి వస్తున్నటువంటి సందర్భంలో తన శిష్యులతో ఈ విధంగా చెప్పాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో యేసు ప్రభువారు తన శిష్యులతో ఏమంటున్నాడంటే, అయినను మనిషి కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడుట ఏమి అని చెప్తుంటున్నాడు. రూపాంతరం పొందిన తర్వాత ఆయన కొండ దిగి వస్తూ ఈ మాటలు శిష్యులతో చెప్తున్నాడు. ఆయన తృణీకరించబడతాడు అని ముందుగానే శిష్యులకు తెలియజేస్తూ ఉంటున్నాడు. మొదటిగా తృణీకారంలో భాగంగా ఆయన ఎంతగానో అపహాస్యం చేయబడ్డాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 19వ వచనము, మార్కు సువార్త 10వ అధ్యాయం 34వ వచనము, లూకా సువార్త 18వ అధ్యాయం 32వ వచనములో ఆయన అపహసించబడతాడని యేసు తన శిష్యులతో ముందుగానే చెప్పాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 29వ వచనంలో రోమా సైనికులు ఆయన ఎదుట మోకరించి యూదుల రాజా నీకు శుభమని అపహసించారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 20వ వచనములో రోమా సైనికులు తనివి తీరా ఆయనను అపహసించిన తరువాత ఆయన వస్త్రాలు మరలా ఆయనకు తొడిగించారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 31వ వచనంలో శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించారు. లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో అధికారులు ఆయనను చూస్తూ తన్ను తాను రక్షించుకోమని అపహసించారు. సిలువ వేసిన రోమా సైనికులు లూకా సువార్త 23వ అధ్యాయం 37వ వచనంలో నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించారు.
దూషించారు. రెండవదిగా తృణీకారంలో భాగంగా ఆయన దూషించబడ్డాడు. మార్కు సువార్త 15:30 అలాగే మత్తయి సువార్త 27:40 యేసు ప్రభు సిలువ వేయబడినటువంటి మార్గంలో వెళ్తున్న ప్రజలు ఈ విధంగా దూషించారు. దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచూ ఆయనను దూషించిరి. అంతేకాకుండా యేసు ప్రభుకి కుడి ప్రక్కన ఎడం ప్రక్కన సిలువ వేయబడినటువంటి నేరస్తులలో ఒకడు ఆయనను దూషించాడు. లూకా సువార్త 23:39 వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. స్నేహితులారా, ఈ విధముగా ఆయన తృణీకరించబడతాడని, అపహాస్యం చేయబడతాడని, దూషించబడతాడని, ఎంతగానో విసర్జించబడతాడని ప్రవచనాలు ఇక్కడ నెరవేరి ఉంటున్నాయి. యేసు ప్రభు తృణీకరించబడ్డ సందర్భంలో నుంచి మనం నేర్చుకోదగ్గ ఆత్మీయ పాఠాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచన చేస్తే, మన ఆత్మీయ ప్రయాణంలో కొన్నిసార్లు వర్ణించలేని అవమానాలు ఎదుర్కోవలసి వస్తుందనే సత్యాన్ని గ్రహించాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా చలించనటువంటి విశ్వాసము, దేవునిపైన సంపూర్ణ నమ్మకంతో మన ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించాలి. తృణీకరించబడుతున్నప్పుడు, అపహాస్యం చేయబడుతున్నప్పుడు, దూషించబడుతున్నప్పుడు, అవమానించబడుతున్నప్పుడు, నిందించబడుతున్నప్పుడు యేసు ప్రభు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మాదిరిని పాటించాలి. ఇలాంటి కష్ట సమయాల్లో దేవుని కృప తోడుగా ఉంచుమని ప్రార్థిస్తూ ఆత్మీయ ప్రయాణంలో కొనసాగుతూ ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.